అండి, చెప్పండి. ఇరుకు మార్గానికి విశాల మార్గానికి డిఫరెన్స్ చెప్పరా? చూడన్నా, ఈ బైబిల్లో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటాడు. నిజంగా ఆ మార్గం దేవుని మార్గం. ఆ మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ప్రయాణం మనం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఇలాగా ఆ మార్గం అది దేవుని మార్గం కనుక కొన్నిసార్లు రాళ్ళు, కొన్ని సందర్భాల్లోనేమో మనకి ఇలాంటి ముళ్ళు ఎదురవుతూ ఉంటాయి. చూసారా, నిజంగా ఇలాంటి ముళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఇలాంటి మార్గం గుండా మనం వస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పెంకులు ఎదురవుతూ ఉంటాయి. చూసారా, గాజు పెంకులు. అంటే ఇవన్నిటికీ సాదృశ్యం ఏంటో తెలుసా? కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు. నిజంగా ఇవన్నీ మన జీవితంలో సంభవించినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు మనకి కొమ్మలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి తలకు తగిలే గాయాలు ఉంటాయి, తలకు తగిలే కొమ్మల లాంటి శ్రమలు ఉంటాయి. కానీ ఇవన్నీ తట్టుకొని దాటుకొని మనం వచ్చినప్పుడు దేవుడు మనకి నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆ రాజ్యంలో మనకి ఎంతో విశాలత ఉంటుంది. ఆ రాజ్యంలో విశాలకరమైన సంతోషము, ఆనందం, ఇలాంటి చక్కని మార్గం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. నిజంగా ఇలాంటి విశాల మార్గం మనకి రావాలనుకుంటున్నారా? ఆ మార్గంలో దేవుడు మనకి ఎన్నో విషయాలు దాచి ఉంచాడు. ఆ మార్గంలో ఎన్నో మనకి అద్భుతాలు దాచి ఉంచాడు కనుక ఆ మార్గంలో మనం ప్రవేశిస్తే దేవుడు మనకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు.